నందు కోపంగా గౌతమ్ పక్కన నిలబడిన అహల్యని ఇలా అంటుంటాడు. ఇప్పుడు నువ్వు శ్రావ్య కాపురం నిలబడాలి అంటే ఇంకొక పని చేయాలి అని నందు అహల్యని అంటూ ఉండగా, చెప్పండి, శ్రావ్య సంతోషం కోసం నేనే పనైనా చేస్తాను అని అహల్య అంటూ ఉంటుంది. అప్పుడు నందు పొగరుగా కోపంగా చూస్తూ ఇలా అంటుంటాడు. గౌతమ్ జీవితం నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి, గౌతమ్కి దూరంగా వెళ్ళిపోవాలి, అసలు ఈ భూమి మీదే లేకుండా నువ్వు వెళ్ళిపోవాలి అని ఇండైరెక్ట్గా అహల్యని చచ్చిపోమ్మని అంటూ ఉంటాడు నందు. దాంతో గౌతమ్ కోపంగా నందు అని గట్టిగా అరుస్తాడు. సుభద్ర బాధగా యామినిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆడపిల్ల వదిన, కాళ్ళ పారాని ఆరకముందే పుట్టింటికి వచ్చేసింది అని తెలిస్తే దాన్ని బ్రతుకేమవుతుంది అని యామినిని సుభద్ర బ్రతిమిలాడుతూ ఉండగా యామిని వెకిలిగా నవ్వుతూ ఉంటుంది. నా బిడ్డకు జరిగింది అన్యాయం కాదా అని అంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ నందు గౌతమ్ని చూస్తూ, నువ్వు నా చెల్లి మెడలో తాళి కడితే నీ చెల్లి నా ఇంట్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చిరాగ్గా చెప్తూ ఉంటాడు నందు. అవమానం తట్టుకోలేక అర్జున్ ప్రసాద్ కార్ డోర్ తీసి శ్రావ్యని ఎక్కమని అడుగుతూ ఉండగా, అవి మా కార్లు, అడ్డమైన వాళ్ళు ఎక్కడానికి కాదు అని నందు ఇంకా అవమానిస్తూ, నడుచుకుంటూ వెళ్ళండి అని అనేస్తాడు. దాంతో కుటుంబాన్ని తీసుకొని అర్జున్ ప్రసాద్, గౌతమ్ నడుచుకుంటూ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు అహల్య ఏం చేస్తుంది, నందుకి ఎలా బుద్ధి చెప్తుంది, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.